కావాలన్నా చెప్పులు చూడండి, ఇదిగో నేను చూపిస్తా. నేను లేబర్ పని చేస్తున్నాను, ఎందుకంటే మేము లేబర్ పని చేసుకున్నాం. హలో గైస్, మరి చూసుకుంటే పెద్ద తాలూకు విధ్వంసం అసలు బాక్స్ ఆఫీస్ మనం పిలుస్తాం, మిస్టర్ బాక్స్ ఆఫీస్ అంటాము. ఒక పాయింట్ చాలు, ఇదిగో నరాలు వెయ్యాలి. మన 6 ఉంటారు మన స్టార్ హీరోలు, ఎవరికీ ఆ మాట అనము, ఓన్లీ చరణ్ గారికే అంటాం. ఎందుకంటే కూడా చెప్తాను, ఇప్పుడు ఇంత మిక్స్డ్ రివ్యూస్ మీద, ఎంత నెగిటివిటీ మీద కూడా ప్రతి గంటకి 20,000 టికెట్లు ఇంకా ఎక్కువే తెగుతున్నాయి, ఇంకా ఎక్కువే వెళ్తున్నాయి. ఎందుకంటే రేపు నాడు నా పిల్లలకు కూడా నేను అట్లా నేర్పిస్తా. సో డిస్ట్రిక్ట్లో కానీ, జస్ట్ టికెట్స్లో కానీ, సో ప్రతి దగ్గర. బట్ మనకు ఆ స్పీడు మనకు ఒక్క బుక్ మై షోలో మాత్రం కనిపిస్తుంది, మిగతా యాప్స్ కనిపించట్లేదు, అక్కడ ఇంకా ఎక్కువ తెగుతున్నాయి. సో ఆల్మోస్ట్ గైస్ ఓవరాల్గా చూసుకుంటే ప్రతి గంటకి 50,000 టికెట్లు అయితే సేల్ అవుతున్నాయి అన్నమాట. అది అసలు తక్కువ నెంబర్ కాదు. ఈవెన్ ఇంత వస్తున్నా సరే వాళ్ళు జెన్యూన్ నెంబర్స్ రిలీజ్ చేస్తున్నారు, జెన్యూన్గా మాకు ఇంతే వస్తుంది ఇదే అని చెప్పి హానెస్ట్గా ఉన్నారనమాట. ఇదంతా వదిలేసి కొంతమంది ఉన్నారులేండి, ఏదేదో కావాలని ఇంత తక్కువ కలెక్షన్ ఏంటి అది ఇది అని చెప్పి ట్రోల్స్ చేస్తున్నారు. మంచి మాట మాట్లాడవరా, జఫానా జఫడా ఏంటది, జఫానా జఫడా. అరే మీలాగా ఫేక్ కలెక్షన్స్, మీలాగా అది పెట్టుకునే ఆ మైండ్ సెట్ కాదు. ఒకప్పుడు చేసాం కాబట్టి ఇప్పుడు అది చేయకూడదని మా అంతటా మేము చరణ్ గారు, సో ఆయన సజెషన్ మేరకు ప్రొడ్యూసర్స్ కూడా ఎంత నెంబర్ వస్తుందో అంతే ఒరిజినల్గా పెట్టిస్తున్నాం అనమాట. సో ఈవెన్ నాగవంశీ ఒక దగ్గర అంటాడు ఒక ఇంటర్వ్యూలో, కలెక్షన్స్ ఎంత వస్తుంది అనేది ఎవరికీ తెలియదు, ఓన్లీ ప్రొడ్యూసర్గా తెలుస్తుంది, మాకు నచ్చినంత నెంబర్ మేము పెట్టుకోగలము అని చెప్పి. బట్ ఈ సినిమాకి అలా కాదు. ఇంకొక విషయం ఏంటంటే సండే కూడా ఈవెన్ ఎక్కడా కూడా మనకి తగ్గినట్టు కానీ, ఎక్కడా కూడా గ్రీన్ వెళ్ళినట్టు కానీ కనిపించట్లా. వైజాగ్ కానీ, విజయవాడ, తిరుపతి, ప్రతి ఏరియాలో గైస్ అసలు మామూలుగా ఉండట్లేదు. మ్యాట్నీస్ ఎస్పెషల్లీ 2:30 PM ఏదైతే మనకి షోలు స్టార్ట్ అవుతాయో, ఇంత ఎండ ఉన్నా సరే అక్కడ కూడా ఆ షోలు కూడా ఫిల్ అయిపోతున్నాయి, ఫాస్ట్ ఫీలింగ్ అవుతున్నాయి. అంటే ఇంకంతే, జనాలకి ఏంటంటే ఆఫ్లైన్ క్రేజ్, ఆఫ్లైన్ టాక్ వేరే ఉంటుంది. సో ఎవరో కొంతమంది నిబ్బాగాళ్ళు వచ్చి 2 రీల్స్ చేసేసి 2 రివ్యూలు చేసేస్తే సినిమా అయిపోద్దా? ఆగదు. మిస్టర్ బాక్స్ ఆఫీస్ అంటే మిస్టర్ బాక్స్ ఆఫీస్ అంతే. ఆయనకి ఎలా ఉండాలి, ఆయన మార్కెట్ ఏంటి, ఇవన్నీ కూడా వేరు. సో సండే కూడా నాకు అడిగితే గైస్ Day 3 ఈజ్ గ్రేటర్ దాన్ Day 2. అంటే Day 3 కలెక్షన్స్ ఏంటంటే Day 2 కన్నా ఎక్కువ వచ్చినాయి. Day 4 అంటే సండే కలెక్షన్స్ ఈ 3 రోజుల కన్నా ఇంకా ఎక్కువ వస్తాయి. సో ఫిక్స్ అయిపోండి. ప్రతి దగ్గర కూడా అందరూ ఫ్యామిలీస్, పిల్లలు అందరూ, అంటే కొంచెం వల్గర్ సీన్స్ అని చెప్పి కామెంట్ ఏదైతే చేశారో జాహ్నవి కపూర్ సీన్స్ కూడా తీసేశారు. ఇంకా కంప్లీట్గా సినిమా సేఫ్, ఎవరైనా చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఎవరైనా సరే మిస్ అయిపోతే ఒకవేళ 3 రోజుల్లో ఖచ్చితంగా చూడండి. అగైన్ ఇంకెవరికైనా టికెట్స్ ఎవరైనా కావాలి అనుకుంటే గట్రా అగైన్ పెట్టండి, నేను కూడా వీలైనంత వరకు ట్రై చేస్తాను. నిన్న కొంతమందికి ఇచ్చాను, మెయిల్ కూడా పెట్టాను కొంతమందికి. ఇంకెవరికైనా కావాలి అనుకుంటే ఖచ్చితంగా గైస్ ఇస్తాను, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. బట్ జెన్యూన్గా అడగండి. అగైన్ ఎవరైనా కొంతమంది ఉంటారు కదా మీ కో ఫ్యాన్స్, ఎవరైనా వాళ్ళకి అకౌంట్లు కానీ ఏమి ఉండకపోవచ్చు, ఒకవేళ ఈ వీడియో ఎవరైనా చూస్తే వాళ్ళకు కూడా ఇవ్వండి, ఖచ్చితంగా ఇస్తాను నేనైతే. అది గైస్, సో చూద్దాం, మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ.